హలో ఎవ్రీవన్, దేవుడికి నైవేద్యంగా తీపిగారులు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా అయితే ఒక కప్ మినపప్పు అయితే నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని మినపప్పుని మిక్సీ అయితే కొంచెం లైట్ గా వాటర్ వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకుంటే పిండి అయితే అలా వచ్చింది. సో నేనైతే ప్లఫీగా రావడం కోసం ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా అయితే అలా బీట్ చేసుకుంటున్నాను. సో అలా బీట్ చేసుకుంటే గారెలు అనేవి ప్లఫీగా వస్తాయండి. సో ఇప్పుడైతే బీట్ చేసుకుని పిండిని పక్కన పెట్టేసుకొని ఒక కప్పు మినపప్పు కాబట్టి 1.5 కప్ అయితే బెల్లం వేసుకున్నాను. అండ్ 1.5 కప్ అయితే వాటర్ పోసుకున్నానండి. సో ఇప్పుడైతే బెల్లం అంతా కరిగించుకోవాలండి. కరిగించుకొని స్టెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఇసుక అది ఉంటుంది కదండి. సో ఇసుక చెత్త ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కాలంలో అయితే బెల్లం అనేది ఎక్కువ ఇసుక వస్తుందండి. సో ఎవరైతే డైరెక్ట్ గా అంతే ఉడికించకండి, ఖచ్చితంగా అయితే స్టెయిన్ చేయండి. సో ఇప్పుడైతే స్టెయిన్ చేసేసుకుంటున్నాను కదా. స్టెయిన్ చేసేసుకుంటే చూసారండి ఎంత ఇసుక వచ్చిందో. ఆ ఇసుక అనేది పక్కకు తీసేసేయండి. ఇప్పుడు మనం స్టెయిన్ చేసుకుని లిక్విడ్ ఉంది కదండి. స్టెయిన్ చేసుకుని లిక్విడ్ని అదే బాండీలో వేసుకొని మంచిగా అయితే మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా మరుగుతున్నప్పుడే దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకున్నాను. దీనికి పాకం ఏం అవసరం లేదండి. జస్ట్ పాకం అనేది మంచిగా నురుగులు వచ్చే వరకు అయితే రావాలి. నురుగు వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాండీ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఆయిల్ వేసేసుకొని మనం రెగ్యులర్ గా గారెలు ఎలా వేసుకుంటామో అంతే గారెలు వేసుకోవాలి. బట్ కొంచెం మందంగా వేసుకోవాలండి తీపి గారెలకి. అప్పుడే పాకం లోపలికి వెళ్ళి ప్లఫీగా తినేటప్పుడు చాలా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు గారెలు కొంచెం మీడియం ఫ్లేమ్లో అన్నా లేకపోతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయినా అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం కొంచెం మందంగా వేసాం కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది. సో మంచిగా గారెలు వేగుతున్నప్పుడే పక్కన మనము బెల్లం సిరప్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి గులాబ్ జామ్కి ఎలా చేస్తామో సేమ్ అంతే. ఆ బెల్లం సిరప్లో గారెలు వేసేసుకొని మంచిగా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా అటు ఇటు ప్రెస్ చేస్తూ అయితే పక్కన పెట్టాలి. అటు ఇటు తిప్పుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే బెల్లంలో ఇంకొక వాయ వచ్చేటప్పటికి ఆ వాయలోకి మొత్తం పీల్చేస్తాయండి. సో ఇప్పుడు మనకు పక్కన వేగుతున్నాయి కదా, ఆ వేగేలోపు ఈ మొత్తం మంచిగా పీల్ చేసుకుంటాయి బెల్లం సిరప్లో. సో పీల్ చేసుకున్న తర్వాత ఇదైతే తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ వాయ వేగుతున్నాయి కదండి, ఈ వాయ అనేది వేడివేడిగానే దాంట్లో వేయాలండి. అప్పుడే మంచిగా పడుతుంది పాకంలో. సో అలా పాకంలో పట్టిన గారెలు అయితే తింటే అసలు టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. నాకు తెలిసి చాలా మందికి అయితే ఈ గారెలు తెలియదు కదా, స్వీట్ గారెలు అనేది. రెగ్యులర్ గా కారం గారెలే అందరికి తెలుసు. ఇలా స్వీట్ గారెలు ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, దేవుడికి నైవేద్యంగా ఇలా తీపి గారెలు పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలతో సహా. సో ఆయిల్ ఫుడ్ అని ఎవరు అంటారో వాళ్ళకైతే ఇలా ఈ గారెలు చేసి పెట్టండి. ఖచ్చితంగా అయితే 1-2 తింటారు, అంత టేస్ట్ బాగుంటాయి. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చుతుందండి. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా నేను చెప్పిన మెజర్మెంట్స్ తో అయితే చేయండి, టేస్ట్ బాగుంటుంది. తీపి అనేది మీకు తగ్గట్టు కూడా వేసుకోవచ్చు అండి. ఇలానే ఉండాలి తీపి అని ఏం లేదు. సో మీరు తక్కువ తింటే తక్కువ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడైతే మనకి తీపి గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారండి ఎంత మంచిగా వచ్చినాయో. మీకు ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా ఎంత జ్యూసీగా ఉన్నాయో. సో ఈ గారెలు అయితే ఖచ్చితంగా నేను చెప్పినట్టయితే ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.